మొత్తానికి అయితే మనం 16 Pro Max తీసేసుకున్నాం. సో ఇది మొబైల్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసాం. మళ్ళీ రీఅన్బాక్స్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి యాపిల్ అఫీషియల్ గా తీసుకున్న కేస్, అండ్ ఇది బయట థర్డ్ పార్టీ కేస్. ఇది కూడా నేను ఇప్పుడే తీసుకున్నాను. సో వీటిని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ముందు మొబైల్ చేద్దాం. ఇది 256 GB. ఇది 1,45,000 ఇండియన్ ఎడిషన్ అండ్ 256 GB. ఇది 16 Pro Max డెజర్ట్ టైటానియం. యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, డెజర్ట్ టైటానియం తీసుకుందామని. ఇది మొబైల్. నాకైతే ప్రీవియస్ గోల్డ్ తో కంపేర్ చేస్తే ఇది ఇంకా చాలా లుక్ వైజ్ గా చాలా బాగుంది అనిపించింది. అండ్ న్యాచురల్ టైటానియం కన్నా ఇది ఇంకా రిచ్ లుక్ అనేది వచ్చింది అనమాట. మొబైల్ అయితే నాకు ఫస్ట్ లుక్ చాలా బాగా నచ్చింది అండ్ చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. 14 Pro Max తో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇది జస్ట్ ఇప్పుడే తీసుకున్నా అండ్ ఇది అసలు దొరకట్లేదు ఎక్కడ. ప్రో అయినా దొరికింది కానీ Pro Max అసలు దొరకట్లేదు. సో అంతా సెట్ చేసుకున్నా ఆల్రెడీ. అక్కడ చెక్ చేసుకోవాలి కాబట్టి మొత్తం అన్బాక్సింగ్ అంతా అక్కడే అయిపోయింది. అండ్ ఆప్షన్స్ అన్ని కూడా బాగానే మంచిగా పనిచేస్తున్నాయి. లైక్ యాక్చువల్గా లైక్ నేను ఆప్రానిక్స్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు అక్కడ స్టాక్ లేదని చెప్పారు. అండ్ అప్పుడు నేను ఇది చెక్ చేశాను, లైక్ క్యాప్చరింగ్ బటన్ అనేది అంత యాక్యురేట్గా పనిచేయలేదు. మేబీ బికాస్ ఆఫ్ చాలా మంది వచ్చి యూజ్ చేసుకొని జస్ట్ ట్రై చేస్తాక వచ్చి వెళ్ళిపోయారు కదా. అండ్ ఆ రోజు నేను కొంచెం హడావుడి కూడా ట్రై చేసా, అంత యాక్యురేట్ అనిపించలే. కానీ నేను చేతిలో ఇలా ఓన్ చేసుకున్నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ బాక్స్ లో అయితే నాకు మైనస్ అనిపించింది ఏంటంటే యాపిల్ స్టిక్కర్స్ ఇవ్వలేదు ఈసారి. అండ్ ప్యాకింగ్ కూడా చాలా న్యూగా ఉంది, అంటే ఈ షేప్ లో ఎప్పుడు మనకి ప్యాకింగ్ ఇవ్వలేదు. సో సమ్ పేపర్స్ వర్క్స్ ఇచ్చారు, ఇవన్నీ వేస్ట్ మనం చూసి కూడా. అండ్ ఈసారి ఛార్జర్ వచ్చేసి మనకి రోప్ తో ఇచ్చారు, లైక్ ఎప్పుడు కట్ అవుతూ ఉంటాయి కదా, ఈసారి కట్ అవ్వవు. అండ్ C to C ఇచ్చారు, కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కానీ దీనికి లేదు. లైక్ మ్యాక్సేఫ్ అయితే ఉంది, మ్యాక్సేఫ్ కూడా తీసుకోవాలి. అండ్ సిమ్ ఇంజెక్టర్. ఇదైతే ఫోన్. ఇప్పుడు మనం సిలికాన్ కేస్ అన్బ్లాక్ ఇప్పుడే. సో ఇది మనం ఆప్రానిక్స్ లో మ్యాక్సేఫ్ కేస్ తీసుకున్నాం. ఇది వచ్చేసి రాకీ గ్రే, ఇంకా మనకి డార్క్ గ్రీన్ అండ్ పల్ప్ అంటే పర్పుల్ కలర్. సో ఈ 3 కేసెస్ నాకు బాగా నచ్చాయి, కానీ అవుట్ ఆఫ్ ది స్టాక్ ఉన్నాయి. ఓన్లీ గ్రే అనేది మనకి అఫీషియల్ గా అవైలబుల్ గా ఉంది ఇన్ ఆల్ ఎలక్ట్రానిక్స్. అండ్ బ్లూ ఉంది, ఎల్లో కూడా ఉంది, కానీ అవి రెండు నాకు అఫీషియల్ సైట్ లో మనం చూసినప్పుడు మంచిగా అనిపించలేదు. ఇది కొంచెం లుక్ వైజ్ గా నాకు బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇది బ్లాక్ ఇంకా చాలా బాగుంది, కానీ మనం గోల్డ్ కదా తీసుకుంది, గోల్డ్ కూడా చాలా బాగుంది. నేను గోల్డ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉండిద్ది అని చెప్పి. సో ఇది కూడా మనం ఆల్రెడీ ట్రై చేసాము, అలా ఒకసారి జస్ట్ అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చి 4,900 రూపీస్ ఇన్ఆర్బిట్ ఆప్రానిక్స్ లో తీసుకున్నాను. ఇంకేముండవు, అంత డొల్లా. తీసి ఇది లుక్ చాలా లైట్ వెయిట్ ఉండిద్ది, మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉండిద్ది కాబట్టి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఈజీ ఉండిద్ది. మ్యాక్సేఫ్ ఛార్జర్ కూడా ఆర్డర్ చేసా, ఇంకా రాలేదు, మేబీ 2-3 days డిలే ఉంది. అండ్ ఫోన్ వచ్చేసరికి నాకు 14 Pro Max తో కంపేర్ చేస్తే ఇది మనకి లాంగ్ ఎక్కువ అనిపిస్తుంది. మేబీ నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు, నాకు లైక్ లెంత్ ఎక్కువ అనిపిస్తుంది విడ్త్ కన్నా. యాక్చువల్ 13 Pro Max నుంచి 14 Pro Max అప్డేట్ అయినప్పుడు కూడా నాకు అదే ఇష్యూ అనిపించింది, లైక్ వైడ్ కన్నా లెంత్ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే అనిపిస్తుంది.
స్క్రీన్ గార్డ్ ఆల్రెడీ వాడే షాప్ వాడు ఫ్రీకి వేసాడు. తగ్గించవా బ్రో, ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది కదా అన్న కూడా తగ్గించలేదు. సరే నెక్స్ట్ ఇంకా వాడు ఇచ్చిన కేసు ఇంకోటి యూస్ చేసే ముందు ఇక్కడ క్యాప్చర్ బటన్ కి కవర్ అయ్యింది. అన్ని మనం థర్డ్ పార్టీలో కానీ ఇంకెక్కడైనా లైక్ స్పైజెన్ లో ఈఎస్ఆర్ లో తీసుకున్నా కూడా మనకి ఇది కవర్ అవ్వదు, కానీ యాపిల్ దాంట్లో కవర్ అయ్యింది. అండ్ ఇది బాగా పనిచేస్తుంది. సి ఇట్స్ వర్కింగ్ ప్రాపర్లీ, నాకు అది బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి వాడిచ్చిన కేసు ఇది నార్మల్ కేస్ అంతే, చాలా అంటే గట్టిగానే ఉంది. ఇదంతా గ్లాస్ మెటీరియల్ ఇచ్చాడు, ఇక్కడ మాత్రం మనకి స్మూత్ మెటీరియల్ వచ్చింది. ఇక్కడ మనకి లైక్ ఓపెన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం క్యాప్చర్ బటన్ అనేది ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు. స్పైజెన్ కూడా సేమ్ అంతే ఇచ్చాడు. ఓన్లీ యాపిల్ అఫీషియల్ సైట్ లో ఏదైనా తీసుకుంటే మాత్రమే ఇది కూడా కవర్ అయ్యింది, మనకి ప్రొటెక్ట్ అయ్యింది ఇది కూడా, లేకపోతే ఇలా ఓపెన్ లో ఉండిద్ది. మిగతా బటన్స్ అన్ని కవర్ అయిపోద్ది. ఇలా బటన్ క్లిక్ చేసుకోవాలి. బటన్స్ ఇప్పుడు ఈ బటన్స్ ఎలానో సేమ్ ఇది కూడా అదే సేమ్ బటన్ అయిపోయింది. ఇది కూడా బాగానే ఉంది. లైక్ వాడు ఫ్రీ ఇచ్చాడు, కానీ మనీ పెట్టి కొనుక్కున్నా కూడా ఇట్స్ ఎ వర్త్. ఎందుకంటే కొంచెం మనకి ఇక్కడ బంప్ ఇచ్చాడు. ఈ బంప్స్ వల్ల మనకి ఏంటంటే కింద పడ్డప్పుడు అది డ్యామేజ్ అవ్వకుండా ఉండిద్ది. సో కొనేసా బ్రో అంతే. ఆప్రానిక్స్ లో అయితే అస్సలు దొరకట్లేదు. ఇన్ కేస్ ఎవరికైనా ప్రో కావాలంటే మాత్రం ఆప్రానిక్స్ ఫోరం మాల్లో రెడీగా ఉంది. కాకపోతే 1 TB ఉంది, విచ్ ఇస్ ఎంఆర్పి ఆఫ్ 170. ఆఫర్స్ అని పోను మనకి 160కి వచ్చింది. కావాలంటే తీసుకోండి. ప్రో మ్యాక్స్ అయితే అసలు ఎక్కడ దొరకట్లేదు. నేను తీసుకున్న షాప్ లో కూడా మేము 4 మొబైల్స్ తీసుకున్నాం మొత్తం. ఈ ఒక్క మొబైల్ మాత్రమే 256 వేరియంట్ ఉంది. మిగతా అన్ని కూడా 512 లేదు, 120 అఫీషియల్ గానే లేదు. అండ్ 1 TB మాత్రం మిగతా 3 తీసుకున్నాం. ఇది ఓన్లీ 1 పీస్ ఆఫ్ 256, అది కూడా ఈ కలర్. న్యాచురల్ టైటానియం అయితే ఎక్కడైనా దొరుకుతుంది, కానీ డెజర్ట్ టైటానియం అనేది ఎక్కడ దొరకట్లేదు. ఆప్రానిక్స్ లో కానీ యాపిల్ స్టోర్ లో కానీ, లైక్ ముంబై యాపిల్ స్టోర్, ఢిల్లీ యాపిల్ స్టోర్ లో కూడా చూస్తే దొరకట్లేదు. యాపిల్ స్టోర్ అఫీషియల్ సైట్ లో బుక్ చేసుకుంటే మాత్రం లైక్ అక్టోబర్ 18, 20లో వస్తుంది అంటున్నారు. అన్ని డేస్ ఆగాలని నాకు అనిపించలేదు. నేను ఒక కన్ఫ్యూజ్ లో ఉన్నది, లైక్ తీసుకోవాలా వద్దా అని. అందుకే ఇన్ని డేస్ ఆగా, లేకపోతే ఫస్ట్ డేనే తీసుకునేటోని. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం ఐఫోన్ ప్రో మ్యాక్స్, ద న్యూ ప్రో మ్యాక్స్ అండ్ ప్రో ప్లస్ అండ్ జనరల్ సిరీస్, ఫేమస్ సిరీస్, నార్మల్ ఐఫోన్ 16 కంపారిజన్ విత్ 15 సిరీస్ అండ్ 14 సిరీస్ చేద్దాం. అండ్ ఆల్సో మనం వాచ్ సిరీస్ కొత్త లాంచ్ అయినాయి కదా, లైక్ యాపిల్ వాచ్ సిరీస్ 10 అండ్ వాచ్ అల్ట్రా 2. సో వాటిని కూడా కంపేర్ చేస్తాం విత్ ద ప్రీవియస్ థింగ్. అండ్ ఎయిర్పాడ్స్ ప్రో మ్యాక్స్ న్యూ కలర్స్ వచ్చాయి. సో కలర్స్ వరకు మాత్రం డిస్కస్ చేద్దాం. బట్ ఎయిర్పాడ్స్ 4 విత్ 2 వేరియంట్స్ వచ్చాయి. ఒకటేమో నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ఒకటేమో వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇక్కడ 16 ప్రో మ్యాక్స్, 16 ప్రో అండ్ 16 ప్లస్ పెడదాం. 16 అండ్ 16 ప్లస్ పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ ఒక మనకి బ్యాటరీ అండ్ ఆల్సో మనకి స్క్రీన్ అనేది తగ్గిద్ది. సో ప్రైజెస్ వచ్చేసి లాస్ట్ సిరీస్తో పోల్చుకుంటే మనకి తగ్గినాయి. ఇప్పుడు వచ్చేసి 16 ప్రో మ్యాక్స్ 1,45,100 తక్కువ, 16 ప్రో వచ్చేసి 1,20,100 తక్కువ, అండ్ 16 ప్లస్ వచ్చి 89,900, 100 ఎక్కువ కలుపుకుంటే 90,000 అనుకో. ఐఫోన్ 16 వచ్చేసి 100కి తక్కువ 80,000. సో ఇక్కడ వచ్చేసి మనకి 16 ప్రో మ్యాక్స్లో సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఇచ్చారు, విచ్ ఇస్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. సేమ్ ప్రో ఎడిషన్లో కూడా ఏ ఉంటాయి, బట్ 16లో ఇచ్చారు సేమ్ డిస్ప్లే మనకి. సో అది నాకు కొంచెం మంచిగా అనిపించింది. ప్రమోషన్ టెక్నాలజీ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది, దాన్ని ఇంకా 16లోకి తీసుకురాలేదు. తీసుకుని వస్తారనుకున్నా బట్ రాలేదు. మేబీ 17లో రావచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా తీసుకురాలేదు. మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఫ్రమ్ మెనీ ఇయర్స్ వీ కెన్ సీ, లైక్ 14 నుంచి అనుకుంటా. వీ కెన్ సీ ఫ్రమ్ 14. అండ్ ఇక్కడ టైటానియంతో మ్యాట్ ఫినిషింగ్ గ్లాస్ తెచ్చారు, విచ్ ఇస్ స్ట్రాంగర్ దాన్ 15 ప్రో మ్యాక్స్ అని మెన్షన్ చేశారు. మనకి 16 వచ్చేసరికి అంత లేదు, నార్మల్ అల్యూమినియం ఇచ్చారు. సో యాక్షన్ బటన్ అనేది తీసుకుని వచ్చారు వీళ్ళు.
16 అదేంటంటే 16 అన్ని సిరీస్కి తీసుకొని వచ్చారు. 16 Pro Max, 16 Pro, 16 అండ్ 16 ప్లస్ కూడా తీసుకొని వచ్చారు. సో కొంచెం నాకు 15కి 16 నార్మల్ ఎడిషన్స్ ఆఫ్ 15 అండ్ 16 బేసిక్ వన్ ఉన్నాయి కదా, వాటిలో యాక్షన్ బటన్ అనేది ఇంత ముందు లేదు. 15 Pro Maxకి ఉన్నాయి, 15 అండ్ 15 ప్లస్కి లేవు. ఇప్పుడు 16 అండ్ 16 ప్లస్కి కూడా వచ్చాయి. అదొక మంచి అప్డేట్. అండ్ బిల్డ్ ఫర్ యాపిల్ ఇంటెలిజెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాదు, ఇట్స్ యాపిల్ ఇంటెలిజెన్సీ. ఇట్ చాలా డిఫరెంట్ ఉంది అనమాట. మనకు చూస్తాకి లైక్ వాళ్ళు మెన్షన్ చేసింది అన్నీ మన ఆండ్రాయిడ్స్లో ఆల్రెడీ చూసేసాం. బట్ ఐ బిలీవ్ ఇన్ యాపిల్ దెర్ విల్ బి ఏ యూనిక్నెస్ ఆఫ్ యాపిల్. అండ్ ఇది వచ్చేసి మనకి 15 అండ్ 15 ప్లస్లో అవైలబుల్ రాదు. అండ్ 14 Pro Max, 14 Pro ఇంకా మిగతా సిరీస్ అన్నిట్లో రాదు. విల్ గెట్ అప్డేట్ ఆఫ్ సాఫ్ట్వేర్, కానీ యాపిల్ ఇంటెలిజెన్సీ ఓన్లీ ఫర్ 16 Pro Max, 16 Pro, 16 ప్లస్, 16 అండ్ 15 Pro Max, 15 Pro, దట్స్ ఇట్. అండ్ ఇంకోటి చిప్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే లాస్ట్ టైం మనకి 15 అండ్ 15 ప్లస్లో యూస్ చేసింది A16. సో ఎవ్రీ టైం ఎలా అంటే వాళ్ళు ఒక్కొక్క చిప్ ఇంక్రీజ్ చేస్తారు. ఇప్పుడు A18 ఉందనుకోండి, నార్మల్ బేసిక్ వాటికి A17 వస్తుంది. నెక్స్ట్ టైం A19 అనేది దీనికి వస్తుంది. కానీ ఒక్కసారిగా దే అప్డేటెడ్ ఎవ్రీథింగ్ అనమాట. లైక్ A17 అనేది అన్ని సిరీస్లోనూ స్కిప్ చేసేసారు. లైక్ 15 Pro Maxలో కూడా దే యూజ్డ్ A16 కదా. సో A18 Pro ఫర్ ప్రో వర్షన్స్ అండ్ A18 ఫర్ నార్మల్ వర్షన్స్. ఏంటి డిఫరెన్స్ అంటే మనకి CPU ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది, 6 కోర్. బట్ GPU అనేది 6 కోర్ ఫర్ ప్రో ఎడిషన్స్ అండ్ 5 కోర్ ఫర్ నార్మల్ ఎడిషన్స్. అండ్ న్యూరల్ ఇంజన్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ ద 4 మొబైల్స్. అండ్ కెమెరా కంట్రోల్ కూడా నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఈసారి అన్నిటికీ తీసుకొని వచ్చారు కెమెరా కంట్రోల్ అనేది. లైక్ 16 Pro Max, 16 Pro, 16 ప్లస్, 16. సో 16 సిరీస్ మొత్తానికి తీసుకొచ్చారు. సో మనకు ఎప్పుడైనా లైక్ బ్యూటిఫుల్ మూమెంట్ అనేది కొన్ని మూమెంట్స్ ఉంటాయి, లైక్ ఒక్క సెకండ్లో కొంచెం లేట్ చేసినా వీ విల్ మిస్ దట్. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇది తీసుకొచ్చారు. వీ కెన్ జూమ్ ఇట్, జూమ్ అవుట్, ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్. మనం ప్రోగ్రామ్ చూస్తే యూ కెన్ నో ఇట్. లాంచ్ వీడియో చూడండి. అండ్ కెమెరాస్లో నాకు బాగా అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు, బట్ కొన్ని అయితే దే ఆర్ గుడ్. లైక్ మనం ఆల్రెడీ 15 అండ్ 15 ప్లస్లో 15 అన్ని సిరీస్లో వీ హ్యావ్ సీన్ 48 మెగాపిక్సెల్. బట్ ఈసారి 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్తో తీసుకొచ్చారు. లైక్ అండ్ రిఫ్లెక్టింగ్ కోట్ కూడా తీసుకొచ్చారు. అది రిఫ్లెక్టింగ్ కోట్ ఏంటంటే సమ్ పిక్చర్స్లో మనకి ఏదైనా లైట్ మన కెమెరా మీద పడుతుంటే అది రిఫ్లెక్ట్ అయ్యి ఫోటో మీద కూడా వచ్చింది. లైక్ సన్ తీసేటప్పుడు, లేదా మంచి పబ్లో ఉన్నప్పుడు, లైక్ ఎనీ గుడ్ లైటింగ్ ముందు ఫోటో దిగుతుంటే ఏదో ఒక రిఫ్లెక్షన్ అయితే వచ్చింది. ఈసారి 16 సిరీస్ మొత్తంలో నాన్ ప్రో ఎడిషన్స్లో కూడా వీ కెన్ సీ దట్. సో మనకి ఏది రిఫ్లెక్షన్ అనేది రాదు, క్లారిటీగా వచ్చేసింది. అండ్ అల్ట్రా వైడింగ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ మాత్రమే ఇచ్చారు 16లో. 16 ప్రోలో అండ్ 16 Pro Maxలో దాన్ని 48కి అప్డేట్ చేశారు, విచ్ వీ డోంట్ హ్యావ్ ఇన్ 15 Pro అండ్ Pro Max. ఇది కొంచెం చేంజ్, ఓకే. అండ్ రెజల్యూషన్ ఆఫ్ పిక్చర్స్ అనేది 24 మెగాపిక్సెల్ ఫర్ డైలీ యూస్ అండ్ ఫర్ రా యూస్ వీ కెన్ యూస్ 48 మెగాపిక్సెల్. అది వీ కెన్ సీ ఇన్ ఆల్ ద జనరేషన్స్, లైక్ పాస్ట్ జనరేషన్స్లో చూడొచ్చు. అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. బట్ మ్యాక్రో ఫోటోగ్రఫీ అనేది లాస్ట్ టైం ఓన్లీ 12 మెగాపిక్సెల్ యూస్ చేసి, లైక్ అల్ట్రా వైడ్ వాటిని దాంతో యూస్ చేసి ఫొటోస్ తీసేవాళ్ళం. బట్ నౌ 48 మెగాపిక్సెల్తో మ్యాక్రో ఫోటోగ్రఫీ, ఇట్స్ క్రేజీ. ఇప్పుడు దాకా మనం అయితే చూడలేదు. సో యాపిల్లో 48 మెగాపిక్సెల్ అనేది ఇట్స్ వెరీ హెవీ. లైక్ మనం సామ్సంగ్లో 105 మెగాపిక్సెల్ ఆర్ 200 మెగాపిక్సెల్ చూసినా కూడా 48 మెగాపిక్సెల్ ఆఫ్ ఐఫోన్తో కంపేరే చేయలేము. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే నాకు ఇది ఇంకా ఎక్కువ నచ్చింది ఏంటంటే వీడియోలో 4K at 120 frames per second. అది ఓన్లీ ప్రో ఎడిషన్స్లోకి ఇచ్చారు. కొంచెం నార్మల్ ఎడిషన్స్లో కూడా ఇస్తే బాగుండేది, బట్
కంపారిజన్ చేయాలి కదా, లైక్ ప్రోకి నాన్ ప్రోకి. సో దే స్కిప్ ఇట్. మేబీ నాకు తెలిసి 17+ ఇస్తారు మ్యాక్సిమం. డాల్బీ విజన్లో అప్ టు 4K at 120 FPS. వావ్. సో స్పెషల్ ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది మనం ఇప్పుడు 16+ తీసుకోవచ్చు. 15 ప్రో మ్యాక్స్లో తీసుకోవచ్చు, బట్ 15+ తీసుకోలేము. అండ్ వాట్ వి డూ, జూమ్ ద సేమ్ థింగ్, డైనమిక్ ఐలాండ్ మనకి 15 సిరీస్ మొత్తంలో ఉంది. అండ్ క్రాష్ డిటెక్షన్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. బ్యాటరీ కూడా దే సెడ్ దే ఇంప్రూవ్డ్, బట్ ఐ కాంట్ ట్రస్ట్. లైక్ ఈ అవర్స్ బేస్ చేసుకొని అయితే మనం ట్రస్ట్ చేయలేము. అండ్ ఇంకొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 20 times ఇంక్రీజ్ చేశారు, కానీ ప్రాక్టికల్గా మనకు అంత అనిపించకపోవచ్చు. 20%, 20x ఈస్ నథింగ్, ఐ థింక్ సో. బట్ ఏది నన్ను ఎక్కువ ఇంప్రెస్ చేసిందంటే మ్యాక్సేఫ్తో వైర్లెస్ ఛార్జింగ్ అనేది దే ఇంక్రీజ్ ఏ లాట్. లైక్ చాలా ఫాస్ట్గా we can charge now. Before we used to have only 15 watts, now 25 watts with 50 up to 25 to 50 watts adapter or higher use చేస్తే 25 watts వరకు it will accept అన్నమాట. అండ్ ప్రోమాక్స్లో 128GB తీసేశారు. అది ఇచ్చుంటే బాగుండేది. లైక్ మేబీ ఇంకో 10,000 రెడ్యూస్ అయ్యేది కాబట్టి 1,35,000కి మొబైల్ వచ్చేసేది, విచ్ ఈస్ ఎ గుడ్ ప్రైస్. అండ్ 1,45,000 కూడా ఇట్స్ ఎ గుడ్ ప్రైస్ కంపేర్డ్ టు 15 Pro Max prices. సో ఇది 14 Pro Max మంది, అండ్ ఇది న్యూ 16 Pro Max. బోత్ ఆర్ బ్లాక్. లుక్ వైజ్గా అయితే ఏం డిఫరెన్స్ లేదు, ఓన్లీ మనకి ఇప్పుడు క్యాప్చర్ బటన్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో కెమెరా చూద్దాం. సో మనకు కొంచెం బ్రైట్నెస్ అండ్ కలర్స్ అనేది కొంచెం మంచిగా వచ్చింది. అండ్ వీడియో వచ్చేసరికి 4K, ఇది 4K 60, బోత్ ఆర్ ఇన్ 4K 60. కొంచెం మనకు బ్రైట్నెస్ వచ్చింది అండ్ కలర్స్ కొంచెం మనకి బాగా అనిపిస్తుంది. అండ్ ఇది 4K 120, ఇది 4K 60. దిస్ కమ్స్ ద డిఫరెన్స్.